ఇక దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల గాలులు వీశాయి. వరుసగా రెండవ రోజు కూడా సూచీలు నష్టాల బాటలోనే పయనించాయి. ఇవాళ ట్రేడింగ్లో ఇక సెన్సెక్స్ నిఫ్టీలు రెండు నష్టాల్లోనే ముగిశాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు అలాగే ముడి చమురు ధరల మంట మార్కెట్లను కోలుకోకుండా చేస్తున్నాయి. ఇవాళ ట్రేడింగ్లో భారత స్టాక్ మార్కెట్లు భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 492 నష్టపోయింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 131 వరకు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్ల నెగిటివ్ సంకేతాలతో నిఫ్టీ, సెన్సెక్స్లు వరుసగా రెండవ రోజు పతనాన్ని నమోదు చేశాయి. ఇక గత వారంతో పోలిస్తే కనుక మార్కెట్లు గణనీయంగా క్షీణించాయి. గత వారం నిఫ్టీ 50 గరిష్టంగా 24,400 నుండి 24,450 స్థాయిలను తాకగా సెన్సెక్స్ ఏకంగా 78,200 నుండి 78,300 పాయింట్ల గరిష్ట రికార్డును నమోదు చేసింది. కానీ ఈ వారం ప్రారంభం నుండే మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. నిఫ్టీలోని టాప్ 50 కంపెనీలలో కేవలం 18 కంపెనీలు మాత్రమే లాభాల్లో కొనసాగగా ఏకంగా 32 కంపెనీలు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్లోని 30 ప్రధాన కంపెనీల్లో సుమారు 10 కంపెనీలు లాభపడగా 20 కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయి. సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, మారుతి షేర్లు లాభాల్లో ట్రేడ్ అవ్వగా ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ అలాగే హెచ్సిఎల్ టెక్ మహీంద్రా, టీసీఎస్ వంటి దిగ్గజ షేర్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఇక ఐటీ, రియాలిటీ రంగాల తీవ్రంగా దెబ్బతిన్నాయన్నట్టు. వీటితో పాటుగా ఫైనాన్షియల్ సర్వీసెస్, పిఎస్యు బ్యాంకులు, టెలికాం మరియు ఎఫ్ఎంసీజీ రంగాలు కూడా ఒత్తిడికి గురయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం ముగియడంతో మధ్యప్రాచ్యంలో మళ్లీ ఆందోళన నెలకొన్నాయి. ఫలితంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $91 దాటడం ఇక భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలకు ప్రతికూలంగా మారింది. ఇక యుఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ పెరగడంతో విదేశీ పోర్టు ఫోలియో పెట్టుబడిదారులు వెనకడుగు వేశారు. డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ పడిపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను భారీగా దెబ్బతీసింది. మొత్తంగా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు అలాగే పెరిగినటువంటి చమురు ధరల ప్రభావం మన దలాల్ స్ట్రీట్పై స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరికొన్ని రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మదుపరులు జాగ్రత్తగా ఉండాలంటూ ఇక నిపుణులు సూచిస్తున్నారు.